స్ట్రెస్ అనంగానే ఫస్ట్ థింగ్ అసలు మన బాడీలో స్ట్రెస్ మెకానిజం ఎలా డెవలప్ అయిందో ఒక చిన్న స్టోరీ నేర్చుకున్నాము. విత్ ఎ స్మాల్ స్టోరీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్. సో, ఎప్పుడైనా సరే మన బాడీకి స్ట్రెస్ కండిషన్‌లోకి అసలెందుకెళ్తుంది? బాడీకి స్ట్రెస్ మెకానిజం అన్నది ఎలా అడాప్ట్ చేసుకుంది మన బాడీ అన్నది వెన్ యూ గో బ్యాక్ టు పేలియోలిథిక్ ఏజ్. పేలియోలిథిక్ ఏజ్ అంటే మనం హంటర్ గ్యాదరర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అంటే ఇంకా స్టోన్ ఏజ్‌లో ఉన్నప్పుడు వెన్ వి ఆర్ నాట్ కంప్లీట్‌లీ సివిలైజ్డ్ అవర్ బాడీ మెకానిజం ఈస్ సెట్ ఇన్ సచ్ ఎ వే దట్ you have to hunt your food in order to fill your stomach. That is how a man evolved. సో, ఆ హంటింగ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు హంట్ చేస్తే వాళ్ళకప్పుడే ఫుడ్ అవైలబుల్ ఉండేది. సో, ఫర్ థాట్ హంటింగ్ దట్ బాడీ నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు హంట్. రైట్? సో, ఆ ఎనర్జీ కోసం అది హంటింగ్ ఉంటుంది. రెండోదేంటి అంటే టు సర్వైవ్ దెమ్‌సెల్ఫ్ వెన్ దే ఆర్ హంటింగ్ దే మే గెట్ అటాక్డ్ విత్ సమ్ లయన్ ఆర్ సమ్ అదర్ ఫెరోషియస్ యానిమల్. ఇఫ్ యూ డోంట్ హావ్ దిస్ స్ట్రెస్ మెకానిజం యాస్ ఎ పర్సన్ యూ కెనాట్ రన్ ఆర్ యూ కెనాట్ మూవ్. ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారండి. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఫైటింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నీ హార్మోన్స్ అన్నీ దే మూవ్ టువర్డ్స్ మేకింగ్ యువర్ బాడీ మోర్ అంటే మీ కాన్సంట్రేషన్ అంతా కూడా సర్వైవింగ్ మీదే ఉంటుంది. సో, ఈ సర్వైవింగ్ స్కిల్ అన్నది డెవలప్ అవ్వడం కోసం ఈ స్ట్రెస్ మెకానిజం అన్నది బాడీలో వి ఆర్ మెకనైజ్డ్ ఇన్ సచ్ ఎ వే టు సర్వైవ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్స్ దట్ వి గెట్ ఫ్రమ్ ద ఔట్‌సైడ్. సో, ఈ సర్వైవల్ ఎలా జరుగుతుందంటే లెట్స్ సే యూ ఆర్ సీయింగ్ ఏ టైగర్. వెన్ యూ ఆర్ సీయింగ్ ఏ టైగర్ మీ ఐస్ దే గివ్ సిగ్నల్ టు యువర్ బ్రెయిన్ దట్ దేర్ ఈస్ సంథింగ్ డేంజరస్ అహెడ్ ఆఫ్ యూ. సో, యువర్ బ్రెయిన్ షుడ్ రిలీజ్ సర్టెన్ కెమికల్స్ కాల్డ్ కార్టిసాల్. ఆ కార్టిసాల్ రిలీజ్ అవ్వంగానే మీకు ఒక బూస్ట్ ఆఫ్ ఎనర్జీ అన్నది రిలీజ్ అవుతుంది బాడీలో నుంచి. అప్పుడు మన బ్రెయిన్ అంతా కూడా ఎలా డివైడ్ అయ్యి ఉంటుందంటే బ్రెయిన్‌లో పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని వి హావ్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ ఇట్లా డివైడ్ అయ్యి ఉంది. సో, మన నర్వస్ సిస్టమ్ ఏమవుతుందంటే వెంటనే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అలార్మ్ ఇట్ గెట్స్ అలర్టెడ్. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అలర్ట్ అవ్వంగానే మన బ్రెయిన్ కిడ్నీస్ పైనున్న చిన్న చిన్న అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ నుంచి కార్టిసాల్‌ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ కార్టిసాల్ రిలీజ్ అవుతుందో ఇంకా మన బాడీ మొత్తం అలర్ట్ అయ్యి దాని పనేంటంటే ఫ్యాట్‌ని స్టోర్ చేయడం. ఇట్ గివ్స్ యూ మోర్ క్రేవింగ్. యూ హావ్ టు ఈట్ మోర్ టు ఫేస్ ద డేంజర్ రైట్? యూ షుడ్ బి మోర్ ఎనర్జిటిక్ టు ఫేస్ ద డేంజర్. సో, మీరు ఎక్కువ క్రేవింగ్స్ ఒస్తాయి. యూ ఈట్ మోర్. వాటెవర్ యూ ఆర్ ఈటింగ్ విల్ స్టోర్ ఇంటూ ఫ్యాట్ అండ్ దెన్ మీ మిగిలిన ఎనర్జీ అంతా కూడా మీరు ఈ రన్నింగ్ కానీ అంటే హార్ట్ బీట్ రేజ్ అవుతుంది. సో, హార్ట్ బీట్ రేజెస్. వెన్ ద హార్ట్ బీట్ రేజెస్ దెన్ you get that anxiety, palpitation, restlessness వస్తుంది. When the restlessness comes into then you start moving, right? So, when you're restless, you run away from the danger. That is how the stress phenomenon developed in our body to save ourselves from external dangers. As well as when you're hunting something, you eat only అంటే మీరు ఎప్పుడు హంట్ చేసుకుంటే అప్పుడే తినే అవకాశం ఉంది అసలు యాక్చువల్లీ. సో, ఏంటంటే హంటింగ్ చేసేటప్పుడు స్ట్రెస్ వస్తుంది. హంట్ చేయంగానే వాడు తిన్నదంతా కూడా ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. బికాస్ దే డోంట్ నో అగైన్ వెన్ దే విల్ హంట్. సో, ఈ స్టోర్ అయిన ఫ్యాటే యుటిలైజ్ చేసుకునేది బాడీ. అంటిల్ ద నెక్స్ట్ హంట్ ద ఫ్యాట్ విచ్ ఇస్ స్టోర్డ్ యూజ్డ్ టు గెట్ యుటిలైజ్డ్. బట్ నౌ ద సినారియో నౌ మనకి లిటరల్‌గా ఎదురుగుండా లయన్ అక్కర్లేదు. ఎదురుగుండా టైగర్ కూడా అక్కర్లేదు. కానీ ఏంటి అంటే మన ఆలోచన, మన థాట్ మన వేరే వాళ్ళతో ఉన్న రిలేషన్‌షిప్ కానీ, మనం సరిగ్గా పడుకోకపోయినా కానీ, ఇవన్నీ కూడా ద బ్రెయిన్ డజంట్ నో వెదర్ యూ ఆర్ సీయింగ్ ఎ టైగర్ ఆర్ వెదర్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఎ టైగర్. If you are thinking about a tiger or when there is a thought about it also, you will get that response of stress. So, basically it's your brain which is acting for the stress. మీ స్ట్రెస్ లెవెల్స్ పెరగడానికి మీ బ్రెయిన్, మీ థాట్సే మేజర్ రీజన్. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఉంటున్న పీపుల్ మీ వర్క్ అయ్యి ఉండొచ్చు ఫర్ సమ్ పీపుల్. సో, ఇన్ దిస్ వే వి ఆర్ బీయింగ్ ఎక్స్‌పోజ్డ్ టు స్ట్రెస్. సో, అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఏమి హంట్ చేయక్కర్లేదు ఫుడ్ కోసం.
ఫుడ్ ఈస్ అవైలబుల్ ఆల్ త్రూ ద ప్లేస్. అండ్ మన నెక్స్ట్ మీల్ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి కూడా కాదు. మేబీ వెన్ వీఆర్ థింకింగ్ ఆల్సో వీఆర్ ఈటింగ్ సంథింగ్. సో అలాంటి పరిస్థితి కాదు. కానీ మన బాడీ మెకానిజం ఎలా ట్యూన్ అయింది? తిన్నదంతా కూడా ఫ్యాట్ అయిపోవాలి. సో దట్ ఇట్ డజంట్ నో వెన్ యూ ఆర్ ఈటింగ్. సో అలాగా మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఫ్యాట్ ని అక్యుములేట్ చేసుకుంటాం. దిస్ ఈస్ వన్ సినారియో. అండ్ ద సెకండ్ సినారియో ఈస్ ఈ స్ట్రెస్ హార్మోన్, ఈ స్ట్రెస్ అనే ఇష్యూ ఏదైతే ఉందో, ఇది మన ఎనర్జీ సిస్టమ్ లో ఐ వాస్ స్పీకింగ్ అబౌట్ ఆల్ దీస్ 7 చక్రాస్, రైట్? సో ఈ 7 చక్ర ఎనర్జీస్ ని స్ట్రెస్ ఇంపాక్ట్ చేయగలదండి. సో వాట్ రీజన్స్, ఏ చక్ర ఇంపాక్ట్ అవుతుంది మీ స్ట్రెస్ కి అన్నది తెలుసుకోవాలి అంటే మీ రీజన్ ఫర్ స్ట్రెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. For example, when your survival is becoming stress, when your connections are in a stressed way, or when your tribe is in some danger. ఇప్పుడు మొన్న వరదలు వచ్చాయి, సో ఆ కమ్యూనిటీ అంతా సఫర్ అయి ఉంటుంది. దట్స్ ద రీజన్ ఫర్ ద స్ట్రెస్. ఆర్ వెన్ యువర్ సర్వైవల్, వెన్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్ రేజ్ అప్ ఇన్ ద ఫ్యామిలీ, then that will question your survival, right? So then also you feel stress, then your root chakra is getting imbalanced. Similarly, when your relationships are under stress, when you have issues with your near ones, then your sacral chakra will get impacted. And similarly, when your work life balance is more imbalanced, and when you're not able to balance between your work and balance between your life, in that case your stress get impacted here. And when your stress is being impacted here, ఈ చక్ర ఇంపాక్ట్ అయినప్పుడు మీకు అబ్డామినల్ ఫ్యాట్ డిపాజిషన్ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, దాంతో యూ ఎండ్ అప్ విత్ డయాబెటీస్. సో ఇఫ్ యువర్ స్ట్రెస్ ఇస్ బికాస్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, and you should be very careful. The energy in this chakra gets depleted and you will face the issue of pre-diabetes and diabetes. And emotions, when you are emotionally low, when you get hurt by somebody, when you lost your near ones, or when you are in a grief, that stress will impact your heart chakra. That is when you feel more heaviness in your heart. That is when you feel more depressed or very అంటే ఒక హర్ట్ అయిన ఫీలింగ్, హార్ట్ బరువుగా ఉండడం, అలాంటివన్నీ మీకు హార్ట్ చక్ర ఎనర్జీస్ డిప్లీట్ అవుతాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది? వెన్ యు ఆర్ ఎమోషనల్లీ డౌన్, వెన్ యు లాస్ట్ సంబడి ఇన్ యువర్ ఫ్యామిలీ, ఆర్ వెన్ యు గాట్ హర్ట్ బై సంబడి ఎల్స్. సో దిస్ విల్ ఎఫెక్ట్ దిస్ ఎనర్జీ చక్ర. అండ్ కమింగ్ టు థ్రోట్ చక్ర, ఈ థ్రోట్ చక్రాలో ఎప్పుడు అంటే వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్నెస్, కానీ వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ట్రూత్, ఆర్ మీరు ఏదో చెప్దాం అనుకుంటున్నారు బట్ సంథింగ్ ఈస్ స్టాపింగ్ యూ అండ్ యు ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ దట్, అండ్ దట్ ఈస్ క్రియేటింగ్ ఎ స్ట్రెస్ ఇన్ యూ డెఫినెట్లీ. సో ఈవెన్ దెన్ ద ఎనర్జీ ఇన్ యువర్ థ్రోట్ చక్ర గెట్స్ డిప్లీటెడ్. And when your energy in this inside chakra gets depleted, when you are not able to put your thoughts into action. For example, you have designed a project and you are not able to successfully అంటే మీ థాట్స్ లో ఉన్న థింగ్ ని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, మీ ఇంట్యూషన్ ని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. సో అలాంటప్పుడు మీ ఇన్సైడ్ చక్ర స్ట్రెస్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా ఇంత స్ట్రెస్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీ స్పిరిచువల్ చక్ర కూడా, వెన్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, యూ డోంట్ గెట్ టైమ్ అండ్ యూ డోంట్ గెట్ ఎనర్జీ టు థింక్ అబౌట్ ద స్పిరిచువాలిటీ ఆర్ యువర్ సోల్ఫుల్నెస్. సో ఇట్లాగా మీకు ఎలాంటి స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ ఎనర్జీస్ డిప్లీట్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ యువర్ థింగ్. ఫస్ట్ స్ట్రెస్ ఎప్పుడైనా సరే వీ షుడ్ ఐడెంటిఫై యువర్ స్ట్రెస్ లెవెల్స్. సో హౌ ఈస్ మై స్ట్రెస్ లెవెల్స్, అసలు నేను ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నానా? ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్, దెన్ టేక్ సమ్ టైమ్ టు రిలాక్స్ యువర్ సెల్ఫ్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యాక్టివ్ రిలాక్సేషన్. ఫస్ట్ ఫైండ్ అవుట్ ద కాజ్ ఆఫ్ యువర్ స్ట్రెస్, దెన్ యూ హ్యావ్ టు practice active relaxation and then eat foods that will help to reduce your stress. All the foods which I gave you, అంటే ఈ 2 weeks మనం తీసుకుంటున్న ఫుడ్స్ అన్ని కూడా మీ స్ట్రెస్ ని రిలీజ్ చేస్తాయి. బి కాంప్లెక్స్ విల్ హెల్ప్ టు రిలీజ్ యువర్ స్ట్రెస్, which is present in vegetables, which is present in grains, fermented foods. వీటన్నిటిలో బి కాంప్లెక్స్ దొరుకుతుంది. Magnesium helps to reduce your stress levels. All vegetables have magnesium and these millets are very rich in magnesium. అండ్ మీకు నట్స్ నుంచి మంచి మెగ్నీషియం సోర్స్. సో మీరు ఎప్పుడైనా సరే స్ట్రెస్డ్ గా ఉంటే ఒక గుప్పెడు నట్స్ కానీ సీడ్స్ కానీ తీసుకోండి, దట్ విల్ హెల్ప్ యూ అవుట్. జింక్ ఈజ్ వన్ మోర్ మినరల్ దట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్. జింక్ ఈజ్ ఫౌండ్ ఇన్ షెల్ ఫిష్ లో ఉంటుంది, నువ్వుల్లో ఉంటుంది,
సో ఇలాగ జింక్ కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వైటమిన్ సి. ద లెమన్ విచ్ యూ టేక్, హెర్బల్ డ్రింక్స్ లో మీరు లెమన్ తీసుకుంటుంటే దట్ విల్ హెల్ప్ టు. ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ సి. యూ కెన్ గో with the vitamin C. All these nutrients help to reduce your stress levels. So eat food which will help you to reduce your stress levels. And a few herbs are there, ante ginseng kani, ashwagandha, licorice. All these herbs also help to reduce your stress levels. Stress ekku unna vallu ippudu ivanni adaptogens antarandi. Ashwagandha, licorice ivanni kuda adaptogens. ఈ అడాప్టోజెన్స్ ఎట్లా హెల్ప్ చేస్తాయి అంటే మీ బాడీలో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు the adaptogen helps to make the things into balance. If your hormones are imbalanced, the adaptogens helps to get yourself adapted to that situation. That is the reason why they call them as adaptogens. So licorice, ginseng, ashwagandha, ivanni kuda meeku that will help you to reduce the stress levels. If you are interested, you can go with supplementation for these and you can ask me, so I can suggest you personally if you are interested. So these herbs will help you to reduce the stress levels. And coming to the fat deposition, I was telling you, right, how stress leads to fat deposition. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ లో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇట్ విల్ గెట్ ఇనిషియేటెడ్. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇనిషియేట్ అవ్వగానే మన బాడీలో కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యాక ఈ కార్టిసాల్ హార్మోన్ పని ఏంటి అంటే ఇట్ విల్ మేక్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెంట్. అంటే మీ బాడీ సెల్స్ లోకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని, అంటే బ్లడ్ షుగర్ ఉంటుంది, షుగర్ అవైలబుల్ గా ఉంటుంది, కానీ మీ సెల్స్ ఆ ఇన్సులిన్ ని రెసిస్ట్ చేస్తాయి అనమాట. యువర్ సెల్స్ డజంట్ అలౌ దట్ ఇన్సులిన్ టు హెల్ప్ దట్ షుగర్ గో ఇన్ టు ద సెల్స్. సో ఎప్పుడైతే మన బ్లడ్ లో ఉన్న షుగర్ మన సెల్స్ లోకి వెళ్తుందో అప్పుడు మనకి హెల్తీ. ఈ బ్లడ్ లో ఉన్న షుగర్ సెల్స్ లోకి వెళ్ళాలి అంటే దీనికి ఒక అడిషనల్ ఏంటి అంటే ఇన్సులిన్. ఇన్సులిన్ ఉన్నప్పుడే, ఇన్సులిన్ ఈస్ ద కీ విచ్ ఓపెన్స్ ద డోర్ ఆఫ్ ది సెల్ సో దట్ ది షుగర్ కెన్ గో ఇన్సైడ్. బట్ వాట్ హ్యాపెన్స్ వెన్ ద కార్టిసాల్ ఈస్ రిలీజ్డ్, ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ ఇన్సులిన్ పెట్టినా సరే ఈ కీ ఓపెన్ కాదు, బికాస్ ది సెల్ ఈస్ అండర్ స్ట్రెస్ కండిషన్. We don't know, every cell goes under stress condition, so this will not open the door. మీ ఇంటికి ఎవరైనా దొంగలు వచ్చారు, బయట దొంగలు ఉన్నారని మీకు తెలిసింది అనుకోండి, మీరు డోర్ ఓపెన్ చేస్తారా? చేయరు కదా. The similar way the cell also will keep it closed. Though you are pushing insulin, the cell will not open and you don't get energy inside. That is one thing. And second thing ఏంటి అంటే ఈ ఎక్స్ట్రా బ్లడ్ ఈ షుగర్ అంతా బ్లడ్ లో ఉన్నదంతా ఏమైతుంది అంటే ఇదంతా బ్లడ్ షుగర్ అంతా లివర్ లోకి వెళ్ళి అదంతా ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. సో యు ఆర్ స్టోరింగ్ ఫ్యాట్ ఇన్ దట్ వే బికాస్ ద సెల్ ఈస్ నాట్ ఓపెనింగ్ ద డోర్. యు ఆర్ గెటింగ్ ఇన్సులిన్ రెసిస్టెంట్. వెన్ ద ఇన్సులిన్ రెసిస్టెంట్ ఈస్ హ్యాపెనింగ్, then obviously your cell will not open the door and blood లో గ్లూకోజ్ ఉంటుంది. ఈ గ్లూకోజ్ అంతా కూడా మీకు ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ వై you become fatty when you are stressed. So definitely take care of your stress levels. Make sure you are keeping them low. And remaining things ante stress also impacts your sleeping. Sleep disturbance untundi, it doesn't make you to sleep. And stress also impacts, I was telling you, it makes more fat. And digestion kuda chala takku untundi, constipation vastundi, because at the point of stress you are not, అంటే అన్ని బాడీలీ ఫంక్షన్స్ కూడా చాలా స్లో అయిపోతాయి, బికాస్ యూ హ్యావ్ టు యూజ్ దట్ ఎనర్జీ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద స్ట్రెస్. సో కాన్స్టిపేషన్ ఉంటుంది, లో డైజెషన్ ఉంటుంది, మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది, యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు థైరాయిడ్ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. సో మెటబాలిక్, ఐ వాస్ టెల్లింగ్ కదా, మెటబాలిజం తగ్గిపోతుంది, థైరాయిడ్ లెవెల్స్ కూడా డౌన్ అవుతాయి. సో స్ట్రెస్ ఓవరాల్ గా మన హార్మోన్స్ అన్నిటిని ఇంపాక్ట్ చేస్తుంది. So that is the reason the first thing you have to look when you are gaining weight, make sure you are keeping your stress levels at low. How do you keep them low? ఇందాక మనం చెప్పిన vitamins ఉన్న ఫుడ్ తీసుకోవాలి, or you can take help of some herbs like ginseng, ashwagandha, licorice, and practice breathing pranayama to relax. Once you are relaxing yourself, relaxing అన్నది మన చేతిలో ఉంది.
స్ట్రెస్ అన్నది అది గూడా మన చేతుల్లో ఉంది. బట్ వన్స్ యువర్ థాట్ ప్యాటర్న్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ స్ట్రెస్‌ఫుల్‌నెస్, దెన్ ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనం కంట్రోల్ చేయలేం గదా! కార్టిసాల్ రిలీజ్ అవ్వడానికి మనం కంట్రోల్ చేయలేము. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని మనం కంట్రోల్ చేయలేము. ఆ బ్లడ్‌లో ఉన్న షుగర్ ఫ్యాట్‌గా కన్వర్ట్ అవ్వడం మనం కంట్రోల్ చేయలేం. వి కెనాట్ కంట్రోల్ ఎనీథింగ్. బట్ వి కెన్ కంట్రోల్ అవాయిడ్ స్ట్రెస్ ఆర్ యూ గో ఫర్ రిలాక్సేషన్ టెక్నిక్స్. అంటే బ్రీతింగ్ రిలాక్సేషన్. సమ్‌టైమ్స్ యూ కెన్ గో ఫర్ సోనా అంటే సోనా బాత్ తీసుకోవచ్చు. లేకపోతే స్టీమ్ బాత్ తీసుకోవచ్చు. ఆర్ యూ గో ఫర్ ఎ మసాజ్ ఆర్ గో ఫర్ ఎ సెలూన్, గెట్ యువర్‌సెల్ఫ్ సమ్ సెల్ఫ్ టైమ్, గెట్ సమ్ హెడ్ మసాజ్ ఆర్ గో ఫర్ సమ్ ఫేషియల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. గివ్ యువర్‌సెల్ఫ్ టైమ్ అండ్ గెట్ యువర్‌సెల్ఫ్ రిలాక్స్డ్. వీక్ అంతా మీరు వర్క్ చేసినా వీకెండ్‌లో మీకంటూ ఒక సెల్ఫ్ టైమ్ పెట్టుకోండి. ఇట్ కెన్ బి యోగా ఆర్ బ్రీతింగ్. బ్రీతింగ్ ఏంటి అంటే మన వేగస్ నర్వ్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో, వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అయినా సరే మీ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుందో, దెన్ యువర్ బాడీ గోస్ ఇంటూ రిలాక్సేషన్ ఫేజ్. So, use all the techniques which you have. Creativity. Creativity also reduces your stress levels. If you are good at art, if you are good at painting, take some time to paint. Or if you are good at poetry, take some time to write a poetry. If you are good at singing, take some time to sing. If you are good at dancing, say, take some time to dance yourself on the music and dance for yourself. సో, ఇట్లాగా మీరు స్ట్రెస్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి యూ షుడ్ ఫైండ్ సమ్ టైమ్ అండ్ డెఫినిట్‌గా వీకెండ్స్ పెట్టుకోండి. ఆల్ ద పీపుల్ ఇన్ దిస్ గ్రూప్ ఆర్ డెఫినైట్‌లీ హావింగ్ హై స్ట్రెస్ లెవెల్స్. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ యువర్ వెయిట్ గెయిన్. So, if you are able to control this, then you will find good results for your weight loss. I hope any questions? I think now you got a point why you're accumulating fat because of stress.